అందరికీ నమస్కారం. నేను మీ కుమారాజ్ భరద్వాజశర్మ. ఈ రోజు మనము రాహు మహాదశలో చంద్ర అంతర్దశ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మహాదశలో చంద్ర అంతర్దశ ఎక్కువ శాతం కూడా అశుభత్వమైన ఫలితాలు కలగజేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాహు మహాదశలో చంద్ర అంతర్దశ మొత్తం కూడా మనకి 18 నెలల కాలం ఉంటుంది. 18 నెలలు. ముఖ్యంగా రాహు మనకి ఉపచయ స్థానం 3వ స్థానంలో గాని, 6వ స్థానంలో గాని, 10వ స్థానంలో గాని, 11వ స్థానంలో గాని ఉన్నప్పుడు రాహు మహాదశలో ఈ రాహు మనకి యోగిస్తూ ఉంటాడు. రాహు కూర్చున్నటువంటి స్థానాధిపతి కూడా మనకి ఈ యొక్క దీప్త గాని, స్వస్థ గాని, ముదిత గాని, శాంత గాని శక్తి అవస్థలో ఉన్నప్పుడు మనకి రాహు కొద్దిగా యోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ విధంగా రాహు ఉన్నట్టయితే మనకి ఈ 18 నెలలు రాహువులో చంద్రుడు మనకి యోగిస్తూ ఉంటాడు. చంద్రుడు కూడా శుభత్వంగా ఉన్నట్టయితే చంద్రుడు కూర్చున్న స్థానం మిత్రక్షేత్రంలో ఉంటాం గాని, చంద్రుడు దీప్త గాని, స్వస్థ గాని, ముదిత గాని, శాంత అవస్థలో గాని, అదే విధంగా శక్తి అవస్థలో గాని గ్రహం ఉన్నప్పుడు మనకి చంద్రుడు యోగిస్తూ ఉంటాడు. ఈ విధంగా చంద్రుడు శుభత్వంగా ఉన్నట్టయితే జాతకుని ముఖ్యంగా దాంపత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సంపాదించిన ధనాన్ని సత్కారాలకై వినియోగిస్తూ ఉంటాడు. పిల్లల వలన సంతోషం కలుగుతూ ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. విహారయాత్రలు చేస్తూ ఉంటారు. అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. జల సంబంధమైన వృత్తి వ్యాపారం ద్వారా ధనలాభం అని కలుగుతూ ఉంటుంది. వస్తు వాహనాది సౌఖ్యాలు మొత్తం కూడా పొందుతూ ఉంటారు. భార్య మూలకంగా ధనలాభం అనేది కలగజేస్తూ ఉంటాడు. ఇక రాహు మహాదశ మనకి అశుభత్వంగా ఉన్నట్టయితే రాహు ముఖ్యంగా అపచయ స్థానానికి ఆధిపత్యం వహించడం కానీ, రాహు 2వ స్థానంలో కానీ 7వ స్థానం కానీ కూర్చున్నప్పుడు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. రాహు కూర్చున్నటువంటి ఆ స్థానాధిపతి కూడా మనకి పేడలో కానీ, దేనిలో కానీ, కలలో కానీ, బీత కానీ, వికలావస్థలో కానీ ఉన్నప్పుడు కానీ, రాహు మనకి అపచయ స్థానంలో ఉన్నప్పుడు కానీ, రాహు చంద్రులు కలయిక జరిగినప్పుడు కానీ, చంద్రుడు కూడా మనకి ఏంటంటే పీడ, దీన, కళ, భీత, అదేవిధంగా వికాలావస్థలో ఉన్నప్పుడు కానీ చంద్రుడు మనకి ఎక్కువగా నష్టకారకుడు అవుతాడు. ముఖ్యంగా రాహుదశ నష్టంలో ఉండి చంద్రదశ కూడా నష్టంలో ఉన్నట్టయితే ఎక్కువ శాతం కూడా మరణం అనేది సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరణ భయాన్నైనా కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాహు మహాదశ చంద్రుడు అశుభుడైతే జాతకునికి మానసికంగా వ్యధకి లోనవుతూ ఉంటారు. ఆ మానసిక వ్యధ వల్ల సూసైడ్ వంటి ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మన జీవితం ఏంట్రా ఇంతగానో ఇబ్బంది పెడుతున్నటువంటి మానసికంగా కుంగిపోతూ ఉంటాడు. అధికారుల బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. రక్తహీనత వలన పలు అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. శత్రువు చేతిలో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాడు. రుణాలు, రోగాలు, బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. భార్య భద్ర శత్రువు అయ్యి మనల్ని పీడిస్తూ ఉంటుంది. వర్తక వాణిజ్యాలు నష్టాలు సంభవిస్తూ ఉంటాయి. భార్యకి దీర్ఘకాలిక రోగాల్ని కలగజేస్తూ ఉంటాడు. మరి పరిహారాలు ఏంటనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా మానవుని ఇంత ప్రభావం చూపే రాహుగ్రహ నివారణ ఉపాయాలు. రాహుకి అధిదేవత ఎవరంటే పృథ్వీ అని కొందరని, గోవు అని కొందరని చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా దేవత ఎవరంటే సర్పము. అది ప్రత్యేక దేవత సహితంగా పునశ్చరణ చేసి దారిపోయినటువంటి నివారణ మార్గాలు మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాహుకి సర్పం దేవత, అది దేవత, ప్రత్యేక దేవతలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా రాహుకి అధిష్టాన దేవత అంటే దుర్గాదేవి. సప్తశతి పారాయణం కానీ, దుర్గాదేవి యొక్క జపం కానీ, రాహుగ్రహ జపం కానీ, దుర్గాదేవి యొక్క కవచాన్ని కానీ, దశమహావిద్యలో ఉన్నటువంటి చిన్నమస్తాన దేవి యొక్క మంత్ర ఉచ్చారణ కానీ, చిన్నమస్తాన దేవిని నిత్యము అనేక రకాలుగా పూజించడం వల్ల కానీ రాహుగ్రహ యొక్క దుష్పరిమాణాలు మొత్తం కూడా నివారించవచ్చును. ముఖ్యంగా రాహు ఏంటంటే మంగళవారానికి ఎక్కువగా ప్రతీక. ఎందుకంటే దుర్గాదేవి ప్రతీక మంగళవారం కాబట్టి రాహు కూడా మంగళవారం రోజు ప్రతీక. కాబట్టి మంగళవారం నాడు ప్రారంభించి వరుసగా 18 రోజుల పాటు పారుతున్న నీటిలో రోజుకు ఒక కొబ్బరికాయని ధార పోస్తూ ఉండి పగలగొట్టి ఏం చేస్తారంటే 18 రోజుల పాటు పారుతున్న నీటిలో, అంటే నది కానీ చెరువు కానీ పారేదై ఉండాలి, నిలిచేటువంటి నీటిలో కాదు, పారేటువంటి నీటిలో ప్రతి మంగళవారం రోజు 18 రోజుల పాటు పారుతున్న నీటిలో రోజుకు కొబ్బరికాయ ధార పోయటం వలన నివారణ కలుగుతూ ఉంటుంది. పడుకునే ముందు గదిలో నెమలి పించాన్ని కనపడేటట్లుగా పెట్టి
తెల్లవారుజామున లేవగానే చూచటం వల్ల కూడా రాహుగ్రహ పీడ అనేది నివారణ కలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు దేవాలయంలో దీపారాధన 18 వారాల పాటు చేయండి. ప్రతి దేవాలయంలో నవగ్రహాలు ఉన్నటువంటి రాహుకి 18 వారాలు దీపారాధన చేయండి. రాహు మంత్రాన్ని పుష్పాలతో అర్పిస్తూ ఉండండి. ఎక్కువ శాతం కూడా రాహుకి అండ్ నీల పుష్పాలు దొరుకుతుంటాయి. నీలం రంగులో ఉన్న పుష్పాలు, నీలం రంగు ఉన్న పుష్పాలతో ఆయనకి పూజ చేస్తూ ఉండండి. నీలం దుస్తులు వాడుతూ ఉండండి. అదేవిధంగా ఒక మినప్పప్పు 1.5 కేజీ దానం చేసి వేప నూనెతో దీపారాధన చేయడం వల్ల రాహుదోషం తొలగిపోతూ ఉంటుంది. 1.5 కేజీ మినప్పప్పుని దానం చేసి 18 వారాల పాటు వేప నూనెతోని దీపారాధన చేయడం వల్ల రాహుదోషం అనేది తొలగిపోతూ ఉంటుంది. రాహు భగవానికి మంగళవారం రోజు అభిషేకం చేయించండి. నీల వస్త్రాలు వాడండి. ఇంకా ఎక్కువగా నష్టం దశ ఉన్నట్టయితే గోమేధికాన్ని మనం వాడటం అనేది చాలా మంచిది. గోమేధికం ఒక 3 క్యారెట్ నుంచి 5 క్యారెట్ల వరకు జాతక పరిశీలన చేయించుకుని వాడండి. కుదిరితే ప్రతిరోజు కూడా రాహు స్తుతి చేయండి. లేదనుకుంటే ప్రతి మంగళవారం రాహుకి స్తుతి చేస్తూ గరికతో హోమం చేయండి. మినపప్పు పొడి, అన్నం మొత్తం కూడా అగ్నిగా ఆహుతి ఇస్తూ ఉండండి. తర్వాత దీపారాధన ఇంట్లో ప్రతిరోజు చేస్తూ ఉండండి. రాహుకి 18,000 సంఖ్యతోని కయాన చిత్రాన్ని మంత్రంతో జపం చేయించుకోండి. కయానిస్త్ర మంత్రంతో హోమం చేయించుకోండి. దానికి తర్పణం చేయించండి, దానం చేయండి. రాహు దోషం కోసం జాతి గోమేధికం వాడటం అనేది చాలా మంచిది. ఎక్కువ శాతం కూడా కయాన చిత్ర అభువదూత అనే మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని శ్లోకాన్ని పఠిస్తూ ఉండండి. లేదంటే మీకు నవగ్రహాల్లో మంత్రం వస్తూ ఉంటుంది. నవగ్రహాల మంత్రాన్ని శ్లోకాన్ని చదువుతూ ఉండండి. ఎవరి జాతకంలో లగ్నంలో రాహు ఉండి 7వ స్థానంలో కేతు ఉంటాడో వీళ్ళకి తక్షకాల సర్పదోషం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశలో వివాహ సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాటికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా చేయించుకోండి. ముఖ్యంగా రాహుకి మీరు ఏం చేస్తారంటే పరిహారంగా మీరు ఏం చేస్తారంటే రాహుకి కొన్ని మినుములు తీసుకోండి. ఒక 50 గ్రాముల మినుములు తీసుకోండి. అదేవిధంగా మంగళవారం రోజు రాహుగ్రహం మీకు నైరుతి మూలలో ఉంటుంది. సూర్యుడికి నైరుతి వైపుగా ఉంటుంది. సూర్యుడికి నైరుతి వైపులో కింద సర్పం ఉండి పైన తలకాయ ఉంటుంది. ఆయనకి ఏం చేస్తారంటే కొన్ని నీరు పోయండి, తర్వాత కొన్ని పాలు పోయండి, తర్వాత ఒక పూలదండ వేయండి, తర్వాత కొన్ని మినుములు తీసుకొని ఆయన దగ్గర మీరు మంత్రం రాకపోయినట్టయితే రాహవే నమః రాహవే నమః రాహవే నమః రాహవే నమః అనుకుంటూ 21 సార్లు ఆ యొక్క మినుములను పాదాల మీద వదలండి. 21 సార్లు నవగ్రహ నమః అని కూడా ప్రదక్షిణ చేయండి. లాస్ట్ 3 ప్రదక్షిణాలు రాహవే నమః అని కూడా ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కొని దైవ దర్శనం చేసి ఇంటికి వెళ్ళండి. ఎక్కువ శాతం కూడా ఏంటంటే ఈ విధంగా ఒక 11 వారాలు చేసి 12 వారంతో బ్రాహ్మణుడితోని దానికి గ్రహానికి అభిషేకం చేయించండి. రాహు దశ యోగిచ్చిందని రాహు యొక్క అనుగ్రహాన్ని మీరు పొందారు అంటే శుక్ర మహాదశని తన్నింటిటువంటి దశ రాహు దశ. ఈ రాహు మహాదశలో ఈ చంద్రుడు అంతర్దశలో మనం గమనించినట్లయితే రాహుకి 1.5 కేజీ మినుముల్ని, చంద్రుడికి 1.5 కేజీ బియ్యాన్ని దానం చేయండి. ఒక నీల వస్త్రంతో కలిపి వెండి సర్ప బింబంతో కలిపి దానం చేయండి. మంగళవారం రోజు రాహుకి కయాన చిత్ర అనే మంత్రంతోని, చంద్రుడికి ఆప్యాయ స్వసమేతుదే అనే మంత్రంతోని జపం, హోమం, తర్పణం, దానం చేయండి. మంచి శుభ ఫలితాలు కలగ చేస్తూ ఉంటుంది. ఇది రాహు మహాదశలో చంద్ర అంతర్దశ గురించి. తదుపరి రాహు మహాదశలో కుజ అంతర్దశ గురించి తదుపరి వివరంగా తెలియజేస్తాను. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అని కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. వి కొమర్రాజ్ భరద్వాజ్ శర్మ, MA PhD in astrology. అందరికీ నమస్కారం.